ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలనాధికారి డాక్టర్ లావణ్య కుమారి అన్నారు. గురువారం జాతీయ ఎముకల వ్యాధుల నివారణ వారోత్సవాల సందర్భంగా కాకినాడ జీజీహెచ్ ప్రాంగణంలో ఆర్థోపెడిక్ వైద్య విద్యార్థులు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని పరిపాలనాధికారి డాక్టర్ లావణ్య కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు వ్యాయామం ఆవశ్యకత వివరిస్తూ నినాదాలు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో ఎవరూ శారీరక కష్టం లేకుండా జీవనం సాగిస్తున్నారని, దీనితో ఎముకల సంబంధిత అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. జీవన విధానాల్లో వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ వైద్య నిపుణులు డాక్టర్ విఠల్ మాట్లాడుతూ వ్యాయామం జీవితంలో నిత్య కృత్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ అనిత, ఫిజియోథెరపీ హెచ్ఓడి డాక్టర్ సాయినాథ్, ఆర్థో వైద్యులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉరుకుల పరుగుల సమయంలో జీవనశైలి మారిన విధానంలో ప్రజలు వ్యాయామం చేయడం అన్నది తగ్గించేశారు. సో పూర్వకాలపు జీవనశైలితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు కూర్చొని చేసే పనులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏంటి అంటే 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ బోన్లు గుల్లబారిపోవడం కానీ, ఎస్పెషల్లీ మహిళల్లో వయసు లాగిపోయిన తర్వాతన మెనోపాజ్ తర్వాతన ఎముకలు గుల్లబారిపోవడం ఇది సాధారణంగా జరుగుతుంది. సో ఇది తగ్గించాలి అంటే కనుక కండరాలు మరియు ఎముకలు పటిష్టత కోసం మనం వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని హెల్త్ కోసం ఈ అవగాహన ర్యాలీని అరేంజ్ చేసినందుకు తర్వాతన మనం ఎప్పుడైతే ఎముకల పటిష్టత కోసం వ్యాయామం చేస్తామో అప్పుడు కండరాల బలం కూడా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలని, ఎస్పెషల్లీ ఫ్రాక్చర్స్ని, కుంటి ఎముక విరిగిపోవడాన్ని నివారించవచ్చు. మన సూపర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా శుభాభినందనలు. ఈ బోన్ అండ్ జాయింట్ డేలో అవగాహన కల్పించడానికి ఈ వీక్ అంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈవేళ ర్యాలీ కండక్ట్ చేసి ఈ ప్రజల్లో ఏదైన అవగాహన, ఎలా స్ట్రాంగర్ బోన్స్, వాకింగ్ యొక్క అవగాహన, వాకింగ్ ఆవశ్యకత గురించి, తర్వాత హౌ టు బీ స్ట్రాంగ్ విత్ ది ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా అవగాహన కలిగించడానికి సామాన్య ప్రజల్లో ఈ ర్యాలీ కండక్ట్ చేసి